గాలి లెక్కలు చెబుతున్నారంటూ కేకేపై ఎన్నో విమర్శలు వెలువెత్తాయి. ఇక లోపాలను సరిచేసుకుని మహారాష్ట్రలో సరైన అంచనాలతో ముందుకొస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక హర్యానాతో పాటు తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని ముందు చెప్పారు. దీంతో మహారాష్ట్రలో కేకే సర్వే ఎలాంటి అంచనాలను ప్రకటిస్తుందోనని అంతా ఎదురు చూశారు. అనుఖ్యంగా జాతీయ స్థాయిలో ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుందని కేకే ప్రకటించారు. రైట్, కేకే సర్వే మరోసారి నిజమైంది. కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జాక్ట్ ఫిగర్ను చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే హర్యానా ఫలితాల్లో కొంత విరుద్ధమైనటువంటి ఫలితాలు రావడంతో కేకే సర్వే మీద మళ్ళీ కొంత అపనమ్మకం ఏర్పడినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలకు సంబంధించి కేకే సర్వే సంస్థ ఛాలెంజ్ కూడా విసిరింది. ఈసారి మేము తప్పితే ఖచ్చితంగా కూడా ఇక మీదట సర్వేనే చేయమంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా వారి గురి తప్పలేదనే చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేకే సర్వే చెప్పింది నిజమైనటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, 90 దశకం వరకు కూడా ఈ సెఫాలజిస్టులు అనే పేరు, అసలు సెఫాలజిస్ట్ అనే టర్మినాలజీ కూడా లేదు. అట్ ది సేమ్ టైం 90s డ్యూరింగ్ 2000 వరకు కూడా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇవే కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటివి వెలువరిచేవి. అట్ ది సేమ్ టైం ఒక అంచనాకు వచ్చేవి ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని. కానీ ఎప్పుడైతే 2010 నుంచి 2011 మధ్యలో నరేంద్ర మోదీ తుదుపరి భారతదేశ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎప్పుడైతే పోర్ట్రేట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఒక పేరు తెర మీదకి వచ్చింది. అతనే ప్రశాంత్ కిషోర్. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ ఈ సెఫాలజిస్ట్ గా కూడా ఆయన అవతారం ఎత్తారు. సోషల్ మీడియాని వాడుకొని ఒక మనిషిని ఎట్లా పోర్ట్రేట్ చేయాలి, సోషల్ మీడియా వేదికగా ఒక మనిషికి ప్రచారం ఎలా ఇవ్వాలి అనేది కూడా ప్రశాంత్ కిషోరే భారతదేశంలో దానికి ఆజ్యం పోస్తారని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో 2009 నుంచి 2013 వరకు ఈ 4 సంవత్సర కాలంలో నరేంద్ర మోదీకి ఒక హైప్ ఇచ్చేసి నెక్స్ట్ భారతదేశ బీజేపీ ప్రధానిగా కూడా పోర్ట్రేట్ చేయగలిగాడు. దానికి ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ అలాగే వివిధ సోషల్ మీడియా ఉన్నాయి. కానీ అప్పట్లో మాత్రం కేవలం ఒక ఆర్కుట్ అనేది, అట్ ది సేమ్ టైం తర్వాత ఫేస్బుక్ వచ్చింది, తర్వాత ఎక్స్ ట్విట్టర్ అనేవారు, ఇప్పుడు ఎక్స్ గా మారిన విషయం తెలిసిందే. సో ట్విట్టర్ వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విస్తృత స్థాయిలో కూడా ప్రచారం కల్పించారు. అనంతరం కూడా ఎలక్షన్స్ ట్రెండ్స్ కూడా మారుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దిగ్విజయంగా కూడా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా కూడా ప్రపంచంతో పాటు భారతదేశంలో మారుమూల గ్రామానికి పరిచయం చేశారో అనంతరం కూడా తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మారి అట్ ది సేమ్ టైం అటు పంజాబ్ తో పాటు ఉత్తరప్రదేశ్ పలు రాష్ట్రాల్లో కూడా తను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మారి అక్కడ సదరు పార్టీల కోసం కూడా పనిచేశాడు. 2019లో కూడా చూసాం మనము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చాడు. కొన్ని ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఫెయిల్ అయిపోయాడు. అండ్ 2017 నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోసం పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడే 2017లో కూడా ఒక బహిరంగ సభలో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉండే ఒక బహిరంగ వేదిక పైన కూడా ప్రశాంత్ కిషోర్ ని అందరికీ పరిచయం చేశాడు. అయితే ఇటీవల కాలంలో ఈ సఫాలజిస్టులకి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కొన్నిసార్లు తమ అంచనాలు కూడా తప్పవుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం అక్యురేట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. గతంలో కదా ప్రశాంత్ కిషోర్ కొన్ని సక్సెస్ రేట్స్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సిమిలర్ గా ఈ సెఫాలజిస్ట్ సర్వేయర్స్ కూడా కొన్నిసార్లు కూడా మిస్టేక్ కూడా పోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కదా ప్రశాంత్ కిషోర్ ఎలా ఫెయిల్ అయ్యాడో మిగతా చోట్ల కొన్ని చోట్ల కూడా గెలిచాడు. తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇలా ఉదాహరణలు చాలా ఉన్నాయి. సిమిలర్ గా ఇప్పుడు ప్రస్తుతం కేకే సర్వే పేరు కూడా మారుమోగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఇచ్చిన సర్వేని కూడా తప్పు చెల్లదంటూ కూడా ఆయనను కొట్టిపారేశారు. కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మాత్రం మహాయుతి కూటమికి దాదాపు 220 సీట్లు పైగా వస్తాయని కూడా తన సర్వే చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం మొదట తన సర్వేలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా కూడా గాలి లెక్కలు చెబుతున్నారంటూ ఎన్నో విమర్శలు వెళ్తాయి. హర్యానాలో కూడా కేకే సర్వే తప్పని అనడంతో కూడా ఆయన ఎక్కడ కుంగిపోలేదు. లోపాలను సరి చేసుకొని మహారాష్ట్రలో సరైన అంచనాలతో ముందుకొస్తానని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు. హర్యానాతో పాటు తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని ముందే చెప్పారు. దాంతో మహారాష్ట్రలో
కేకే సర్వే ఎలాంటి అంచనాలు ప్రకటిస్తుందో అని కూడా అంతా ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా జాతీయ సంస్థలు జాతీయ స్థాయిలో ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా కూడా మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుందని కూడా కేకే ప్రకటించారు. రాసి పెట్టుకోండి తన సర్వే అక్షరాల సత్యం అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మహాయుతి కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది. ఉదయం 11 గంటలకు వరకు అందిన ఫలితాల ప్రకారం కూడా మహాయుతి కూటమి దాదాపు 220 స్థానాల్లో ఆధిక్యం కూడా కనబరిచింది. మరోసారి కేకే పేరు కూడా జాతీయ స్థాయిలో కూడా మారుమ్రోగుతుంది. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల్లో కొన్ని గరిష్టంగా మహాయుతి కూటమికి 180 నుంచి 190 స్థానాలు ఇవ్వగా కేకే మాత్రము 225 స్థానాల్లో మహాయుతి గెలుస్తుంది అని కూడా విశ్వాసం చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల కేకే సర్వేకు దగ్గరగా ఉండడంతో కేకే సర్వేపై మరోసారి చర్చ మొదలైంది. ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తో వార్తల్లో నిలిచిన కేకే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇచ్చిన అంచనాల దగ్గర అవడంతో కేకేపై ప్రస్తుతము కేకే సర్వేపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సెఫాలజిస్టులు అందరూ ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు మనం చూసుకున్నాము. సునీల్ కన్గోలు అనే వ్యక్తి కర్ణాటకలో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదం చేశాడు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈ సునీల్ కన్గోలు అనే వ్యక్తి స్ట్రాటజిస్ట్ బాగా పనిచేశారని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ లో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ సెఫాలజిస్టులకి ది సేమ్ టైం పొలిటికల్ స్ట్రాటజీస్ కి చాలా డిమాండ్ ఉందని చెప్పాలి. కొన్ని సర్వేలు తమ ఎగ్జాంపుల్ ఎలా చేస్తారంటే సర్వేలు శాంపిల్ తీసుకుంటారు పర్టికులర్ కాన్స్టిట్యున్సీలలో. ఇప్పుడు XYZ ఒక పొలిటికల్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉంటే ఆయన అక్కడ అడ్వర్సిటీలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయి, ఆ పార్టీకి పార్టీ అభ్యర్థికి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఏ అంశాలు సానుకూలంగా ఉంటాయని. ఉదాహరణకు కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది ఓటర్లు ఉంటే దరిదాపులో ఇంచుమించు ఒక 10 నుంచి 15,000 మంది వరకు కూడా మిక్స్డ్ శాంపిల్స్ తీసుకుంటారు. శాంపిల్స్ తీసుకొని ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తారు. చేసి సదరు పార్టీకి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారో వారు ఇక్కడ అభ్యర్థిని మార్చవలసి ఉంటుంది, ఇక్కడ అభ్యర్థి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అని ఇలాంటివి కూడా గైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా సర్వేలు అయితే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు గతంలో 5 ఏళ్ల నుంచి లేక 10 ఏళ్ల కాలం నుంచి ప్రభుత్వాలు ఎలా తమ పాలసీలు ఎలా ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక శాంపిల్స్ తీసుకొని దాన్ని బట్టే కూడా సర్వే అనేది కూడా ప్రెడిక్ట్ చేస్తారు. కాకపోతే కేకే సర్వే మొదట్లో ఫెయిల్యూర్ అయినా కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ లో ఏ జాతీయ మీడియా సంస్థ కాదు, ఏ సఫాలజిస్టులు కూడా చెప్పని విధంగా కూడా ఇప్పుడు మహాయుతి కూటమి కూడా దాదాపు 220 పైన స్థానాల్లో కూడా లీడ్ ఉంది. ఇప్పుడు సర్వత్రా కేకే సర్వే పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయితే ఈ రోజు 4 గంటలకు ఇక్కడ హైదరాబాద్ లోని మాదాపూర్ దగ్గర హోటల్లో కూడా ఈ కేకే సర్వే సంస్థ అధినేత కేకే కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రస్తుతం కేకే సర్వే పేరు మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసింది కేకే సర్వే. తర్వాత హర్యానా ఫలితాలు మాత్రం కేకే సర్వే చేసినవి రివర్స్ అయినటువంటి పరిస్థితి. మరోసారి మహారాష్ట్ర ఫలితాలతో కేకే సర్వే అయితే చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలలో ఒక ప్రభంజనం సృష్టించింది, ఒక సంచలనం సృష్టించింది కేకే సర్వే. ఈ కేకే సర్వే గురించి కొంత మేరకు మధ్యలో ఏదో గాలి లెక్కలు చెప్తున్నాడంటూ కూడా కొంత మేరకు ఆ సోషల్ మీడియా హల్చల్ చేసిన నేపథ్యంలో 2024 ఎన్నికలకు మాత్రం 19 ఎన్నికలకు సంబంధించి మాత్రం కేకే సర్వే అక్షరాల ఏదైతే చెప్పాడో అదే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఒక్కసారిగా కేకే సర్వే అనేది వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 2019 ఎన్నికలకు సంబంధించి కానీ 2024 ఎన్నికలకు సంబంధించి కానీ దాదాపుగా ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు సంబంధించి 163 సీట్లను సైతం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అలాగే
ఆ 24 ఎన్నికలకు సంబంధించి 163 సీట్లు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో భారీ ఆధిక్యంతో ఆ 150 సీట్లకు పైగా అధికారంలోకి రాబోతుందని చెప్పిన నేపథ్యంలో 150 సీట్లతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత కొంతమేరకు కొన్ని ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆ కేకే సర్వే ఆ రాంగు సమాచారం, రాంగు డిసిషన్ ఇచ్చిందంటూ గాలి లెక్కలు చూస్తున్నాడంటూ కూడా ఆ కొంతమేరకు ఆయన్ని బాగా సోషల్ మీడియాలో తప్పుపడిన పరిస్థితి. కానీ మరొకసారి ఆ కేకే యొక్క సర్వే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కేకే సర్వే ఎగ్జాక్ట్లీ పోల్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఆ కూటమి మహాయుతి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మహాయుతి ఆ కూటమికి సంబంధించి 219 స్థానాల్లో ఆధిక్యంగా కొనసాగుతున్న నేపథ్యం. 219 పైగా స్థానాలలో ఆధిక్యంగా దూసుకుపోతున్న సంగతి. ఇంకా కాంగ్రెస్ కూటమికి సంబంధించి 55 చోట్ల ఆ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆ ఎగ్జిట్ పోల్స్ కి అన్ని ఎగ్జిట్ పోల్స్ కి ఇంచుమించు అంచనా కరెక్ట్ గానే వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కేకే సర్వే కాకుండా ఆ పీమార్క్ ఎన్డీఏ కూటమికి సంబంధించి 137 నుంచి 157 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమి 126 నుంచి 146 దాకా సీట్లు పొందే అవకాశం ఉందని చెప్తారు. అలాగే మ్యాట్రిక్స్ ఎన్డీఏ కూటమికి సంబంధించి 150 నుంచి 170 సీట్లు, కాంగ్రెస్ కి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే కేకే సర్వే మాత్రం ఒకటే నెంబర్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమికి సంబంధించి 220 ఆ స్థానాలు గెలుస్తుందని కేకే సర్వే ప్రకటించింది. ఈ సర్వే తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు పూర్తిగా 219 స్థానాలకు పైన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఫలితాలు అయితే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టు